హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఇది ఉదయం లేచిన దగ్గర నుంచి నైట్ డిన్నర్ వరకునండి రొటీను. కానీ ఈరోజు మంచి మంచి డిషెస్ చేశాను. మంచి ఐరన్ ఉన్న రిచ్ ఫుడ్, తర్వాత మిరాకిల్ లాంటి ఫుడ్ ఒకటి చేశానండి. అదైతే మీకు డైట్ చేసేవాళ్ళు ఎవరైనా చక్కగా హ్యాపీగా చేసుకుని తినొచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. లాస్ట్లో డిన్నర్గా చేశానండి నేను. అది మీకు లాస్ట్లో వస్తుంది. అయితే నేను ప్రోడక్ట్ బుక్ చేశాను. ప్రోడక్ట్ రీజనబుల్గానే ఉంది, బాగుంది కూడా, క్వాలిటీ కానీ పనిచేస్తుంది, బాగానే వర్క్ చేస్తుంది. నైటు ఏంటో ఒంట్లో బాగాలేదు, నీరసంగా ఉండి గిన్నెలు అవి తోమలేదండి. ఇలా పడితే అలా వంటగది వదిలేసి పడుకుండిపోయాను. కానీ ఇంక ఉదయమే తొందరగా లేచి క్లియర్ చేసేస్తున్నాను. ఇలా క్లియర్ చేసేస్తే శుభ్రంగా నీట్గా ఉంటుంది కదా, తర్వాత రొటీన్లోకి వెళ్ళిపోదామని. తర్వాత ఏంటంటే ఈరోజు నేను ఇడ్లీకి పప్పు కూడా పోసానండి. అది కూడా ఉదయమే రుబ్బాను. కానీ ఇల్లు శుభ్రం లేకుండా, ఇల్లు తొడకుండా మనం ఏ పని చేయకూడదు కదా. అందుకు గిన్నెలు తోమేసిన తర్వాత చక్కగా నేను ఇల్లు అనేది తుడిచేసుకుని, తర్వాత నేను చక్కగా నీట్గా మనం ఇల్లు తుడకుండా పాసింట్లో ఏ పనులు అంటే గిన్నెలు తోమడం అలాంటివి పర్వాలేదు, కానీ వేరే వంట అయితే మాత్రం చేసుకోకూడదు కదా. ఇల్లు నీట్గా క్లీన్ చేసిన తర్వాతే వంట ఏదైనా పని మొదలెట్టాలి. అందుకు నేను ఏం చేశానంటే ఫస్ట్ గిన్నెలు తోమేస్తే నీట్గా ఉంటుంది. తర్వాత చక్కగా ఇల్లు ఉడిచేద్దాము, వాకిలు ఉడిచి కళ్ళాపు వేసేసి అప్పుడు పప్పు వేసామనుకోండి గ్రైండర్లోను, చక్కగా అది నలుగుతుంది. రిమైండింగ్ పని ఏదన్నా ఉంటే చేసుకుందాం అలా అని ప్లాన్ చేసుకున్నానండి నేను. మళ్ళీ శుక్రవారం శనివారం వారాలు వస్తున్నాయి కదా, శుక్రవారం తీసిన లాగండి ఇది. అయితే తర్వాత నేను పప్పు కూడా రుబ్బుకుంటాను. శుక్రవారం శనివారం టిఫిన్లే కాబట్టి నేను శుక్రవారం నైట్కి ఒక మిరాకిల్ అయిన చేశానండి, ఆయిల్ లేకుండానే. కానీ సూపర్గా వచ్చింది, మిరాకిల్ అని చెప్పాలి. తర్వాత నేను పప్పు, ఒక గ్లాస్ పప్పుకి 2 గ్లాసులన్నర నూక సొప్పుని కడుక్కుని పిండుకుని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు పిండి అయితే నలిగిపోయింది కదా, తీసేసి శుభ్రంగా ఇది నేను కలిపేసుకుని పక్కన పెట్టేసుకుంటానండి. పక్కన పెట్టుకుంటే ఒక 10 నిమిషాలు చక్కగా మనకి పిండి అనేది పర్మెంట్ అవుతుంది. మాకైతే పులిస్తే తినరండి, అందుకనే నేనైతే రుబ్బిన తర్వాత ఒక గంట అరగంట బయట ఉంచి ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. నైట్ అంతా ఉంచను, పొద్దుత్తమాను ఉంచనండి. అలా అయితే నచ్చదు, తినరు, వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. ఆ పిండి రుబ్బేసి పక్కన పెట్టేసి బట్టలు ఉన్నాయండి, ఈ బట్టలు వేసేసిన తర్వాత అప్పుడు స్నానం చేసి టిఫిన్ వేసుకుంటే, స్నానం చేసి దండం పెట్టుకుని టిఫిన్ వేసుకుంటే బాగుంటుంది కదా. బట్టలు కూడా మళ్ళీ ముట్టుకోవడం ఎందుకు, ముందే వేసేస్తే బాగుండు అనేసి నేను మొన్న ఉతికిని కొద్ది మడత పెట్టానండి, ఇంకా కొంచెం రిమైండింగ్ ఉండిపోయినాయి. ఇప్పుడు బట్టలు వేసేసి వెళ్ళి అవి కూడా మడత పెట్టేసి చక్కగా మనం అప్పుడు స్నానానికి వెళ్ళిపోయామంటే ఇంకా పని అనేది కంప్లీట్ అయిపోద్ది. ఓన్లీ వంటే ఉంటుంది కాబట్టి మనకు మనసు ప్రశాంతంగా నీట్గా ఉంటుంది అన్నమాట. నాకైతే అలా ఉంటేనే ఇష్టమండి, లేకపోతే చిరాకు వచ్చేది. ఈ పని ఆ పని, ఆ పని ఈ పని అంటే బిందర అయిపోతూ ఉంటుంది. కొన్ని మడత పెట్టేశాను చీరలు అలాంటివి, కొద్దిగా ఉండిపోయినాయి. ఇంకా ఇవి కూడా తీసేద్దాం, మళ్ళీ ఇవన్నీ చిరాగ్గా ఉండిపోతున్నాయి మంచం మీదని అవి కూడా క్లియర్ చేసి తర్వాత ఇడ్లీ పెట్టేసుకుంటున్నానండి. ఇడ్లీకి బొంబాయి చట్నీ చేశాను నేనైతేనే, సూపర్గా ఉందండి. నేనైతే నిమ్మకాయ పిండుతాను, ఎప్పుడైనా నిమ్మకాయ లేదు అనే పక్షంలో కొద్ది చింతపండు పులుసు పోస్తాను అనమాట అండి. మాకు అలా ఇష్టం, పుల్లగా ఉంటేనే బొంబాయి చట్నీ ఇష్టం. ఎందుకంటే ఓన్లీ ఇడ్లీకే బాగుంటుంది అది. అలాగా చూసారు కదా చట్నీ నేను ఎలా పోస్తున్నాను, ఇడ్లీ మీద అలా పోసుకుని తింటే ఉంటుంది నా సామరంగా. మీరు రిమైనింగ్ దన్నము స్నానం అన్నీ అయిపోయినాయండి. తర్వాత వచ్చి బట్టలు కూడా ఆరేసాను, ఆరేసిన తర్వాత వచ్చి టిఫిన్ చేస్తున్నాను అనమాట. చక్కగా చూడండి ఇలా పోసుకుని తింటే ఉంది నా సామరంగా జిమ్మట్టి హాయిగా అనిపించింది. ఇంక ఈ ఎండకి సోడు జావా లేదంటే సోడంబలే లేదంటే ఇలా ఇడ్లీ అయితే కొంచెం మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది. తర్వాత ఐరన్ ఎక్కువ ఉండే
చక్కగా సింపుల్గా అరిగిపోయే ఎక్కువ వాటర్ కంటెంట్ ఉన్న కర్రీ. బీరకాయలో నేను నువ్వు పొడి వేసి వండానండి. సూపర్ ఫుడ్ అండి ఇది. ఎవరైనా తినొచ్చు. పచ్చిమే కాదు, బాలింతరాలే కాదు, చిన్నపిల్లలే కాదు, పెద్దవాళ్ళే కాదు. అవి నువ్వులు వేపుకుని పక్కన పెట్టుకున్నాను. అవి పొడి చేసుకుంటాను. తర్వాత ఉల్లిపాయలు బాగా వేపి ఒక 1/2 కేజీ బీరకాయలు తీసుకున్నానండి. అవి చిన్న చిన్న ముక్కలు కోసాను. ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, ఉప్పు, పసుపు వేసి బాగా వేగిన తర్వాత బీరకాయలన్నీ వేసి కొంచెం బాగా కలిపి మూత పెట్టుకోవాలండి. అలా పెట్టుకుంటే ఒక 2 నిమిషాలు నీరు బాగా ఉగ్గుద్ది అనమాట. అలా నీరు ఊరినప్పుడు మనకు కావాల్సినంత కారం, మీకు ఆనపకాయ కానీ బీరకాయ కానీ కారం ఎక్కువ పట్టదండి. కొంచెం కారం వేస్తేనే ఎక్కువ కారం అయిపోతుంది. ఇలా మీరు చక్కగా కాల్షియము, ఐరన్ అన్నీ వస్తాయండి నువ్వుల్లోనూ. కొంచెం నువ్వొప్పు వేసి ఆనపకాయ, బీరకాయ ఇలాంటి కర్రీ చేసి పిల్లలకు పెడితే చాలా ప్రోటీన్స్ కూడా వస్తాయండి, మంచి మంచివి. నేను నువ్వొప్పు పౌడర్లాగా ఆడి తెచ్చుకున్నానండి. ఈ కూర దగ్గర పడుతుంది. బీరకాయ అనేది ఉడికిపోయింది. మనం వాటర్ ఏం పోయకూడదండి, దాంట్లోనే వాటర్ ఎక్కువ ఉంటుంది కదా. ఆ వాటర్తో చక్కగా ఉడికిపోయింది. అప్పుడు నువ్వొప్పు వేసి ఉప్పు చూసుకుంటున్నానండి. కారం అయితే సరిపోయింది. ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోద్ది. ఒక 5-6 నిమిషాల్లో రెడీ అయిపోద్దండి. సింపుల్ కర్రీ, ఈజీ. మన ఛానల్లో ఇలాంటి సింపుల్వి, ఈజీవి ఉంటాయండి. మీకు నచ్చినట్టయితే ఛానల్లోకి వెళ్ళండి. లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. లేదనుకోండి స్కిప్ చేసి వెళ్ళిపోండి. కర్రీ అయిపోయిన తర్వాత నేను ప్రోడక్ట్ బుక్ చేశానండి ఫ్లిప్కార్ట్లోను. చాలా రీజనబుల్ కాస్ట్కి వచ్చింది. ఆ ప్రోడక్ట్ కూడా బాగా వర్క్ అవుతుందండి, బాగా పనిచేసింది. బ్లూటూత్ పెట్టుకున్నానండి నేను, కానీ మంచిగానే వచ్చింది. ఎలా ఉంటుందో ఏంటో అని అనుకున్నాను, కానీ చక్కగా ప్రోడక్ట్ అయితే బాగానే వచ్చింది. ఆఫర్లో పెట్టాడండి. 415 రూపాయలకి వచ్చింది నాకు. అంటే 25 డెలివరీ ఛార్జీలు వేసాడండి. 374 రూపాయలు ఎంతో ఉందండి. 300 అయితే 284 రూపాయలు, 74 రూపాయలు ఉందండి. కానీ మన దగ్గర 90 తీసుకున్నాడండి. 290 తీసుకున్నాడు. కానీ ఛార్జింగ్ అది బాగానే పనిచేస్తున్నాయి. చక్కగా బాగుంది ప్రోడక్ట్. ఇంత తక్కువ ప్రైజ్కి బాగానే వచ్చినాయి. ఆఫర్స్ నడుస్తున్నట్టుందండి. ఎవరికైనా కావాలి, యూజ్ అవుతుందంటే మీరు కామెంట్లో చెప్పండి. లింక్ ట్యాగ్ చేస్తాను నేను. చాలా బాగుందండి ప్రోడక్ట్ అయితే. ఇంకో ప్రోడక్ట్ బుక్ చేశాను, మరో రేపు వీడియోలో వస్తుందండి. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడు అసలైన టాస్క్ అండి, మిరాకిల్ రెసిపీ అన్నాను కదా నేను. ఇప్పుడు ఆ మిరాకిల్ రెసిపీ ఏంటనేది మనం చూసేద్దాం. ఇడ్లీకి పప్పు పోసాను కదండి, అందులో పప్పే నేను చక్కగా గట్టిగా మనం గారెలకి ఎలా అయితే రుబ్బుకుంటామో అలా రుబ్బుకోవాలండి. రుబ్బిన దాన్ని చక్కగా మనం ప్యాన్ మీద ఒక చుక్క ఆయిల్ పోసామా లేదా అని వేసండి. చక్కగా మనం గారెలు ఎలా అయితే వేసుకుంటామో అదే విధంగా ఈ ప్యాన్ మీద వేసుకోవాలండి. కన్నం పెట్టడం కానీ, గారి వేసే విధానం కానీ ఇలానే వేసుకోవాలి. సూపర్ అంటే సూపర్ వర్క్ అవుద్దండి. అందరూ కూడా అబ్బో ఆయిల్ ఫుడ్ తినలేము అని అనుకున్న వాళ్ళు ఇలా ఒక్కసారి ట్రై చేయండి. సూపర్గా ఉందండి. నేను ఇది మజ్జిగ వడలో వేసాను. మజ్జిగ పీల్చుకుందండి. అలా నోట్లో పెట్టుకుంటే జుర్రుని జారిపోతుందండి. అంత బాగా మజ్జిగ పీల్చిందండి. టేస్ట్ కూడా ఏమాత్రం తేడా లేదండి. మనకి గారి టేస్ట్ గారెలానే ఉందండి. ప్యాన్ మీద ఉండడం, ఎక్కువ నూనె పోయలేదు, ఆ టేస్ట్ లేదన్న మాటే లేదండి. అంత టేస్టీగా ఉంది. దానికన్నా టేస్ట్ బాగుందండి. నూనెలో దేవి కన్నా కూడా ఈ టేస్ట్ సూపర్గా ఉంది. మజ్జిగ వాళ్ళు వేసాను నేను. ఇంకా మాటలు లేవండి, మాటలు చెప్పక్కర్లేదండి, అంత టేస్ట్గా ఉన్నాయి. అలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతున్నాయి. ఇప్పుడు మనం గారెల పప్పు ఎలా రుబ్బుకుంటాం మీ అందరికీ తెలుసు కదా. అదే విధంగా కొంచెం బరకగా రుబ్బుకోవాలండి గారెల పప్పు అనేది. మరీ మెత్తగా జిగురుగా రుబ్బకూడదు, గట్టిగా అక్కడక్కడ బరకగా రుబ్బుకోవాలి. మరీ బరక కాదు, మరీ మెత్తగా కాకుండా అలా రుబ్బితే వస్తాయండి. నేను మజ్జిగలో ఉప్పు, పసుపు వేసి కలిపి పక్కన పెట్టి పోపు పెట్టుకుని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు వేసినవన్నీ వేసినట్టు మజ్జిగలో వేసేసి పోపు అనేది పైన వేసేసాను వందన సామరంగా. మా ఇంట్లో వాళ్ళు ఆశ్చర్యపోయారండి. చాలా బాగుంది, ఇంకెప్పుడు వేసినా ఇలానే వేయమని చెప్పారండి.
ఎక్కువ నూనెలో మనం వేసుకోవద్దు, నూనె తక్కువలో ఎలా వేసుకుందాం. చక్కగా నైట్ శుక్రవారం కదండి, మాకు టిఫిన్ ఇదే అనమాట. సాఫ్ట్గా అయిపోయినాయండి నూనెలో మనకి మజ్జిగలు వేయగానే. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ అండి.